మస్తాన్ సాయితో మాట్లాడిన మాటలు, మస్తాన్ సాయి మీద ఆమె పెట్టిన కేసులు, ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ మీద ఏ విధమైన కేసు అయితే పెట్టిందో గుంటూరులో మస్తాన్ సాయి మీద కూడా అదే రకమైన కేసు పెట్టడము. అసలు నిజంగా ఇప్పుడు ఈమెకి ఇతనికి గర్ల్ ఫ్రెండా, ఇతన్ని పెళ్లి చేసుకోవాలా లావణ్య, ఆ మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోవాలా అనే ఒక మీమాంస వచ్చి అందరూ జుట్లు బీక్కునేంత పరిస్థితుల్లో ఆ ఎఫ్ఐఆర్లు ఉండటము, అదే పరిస్థితుల్లో అతను డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తి అని తేలటము, ఇవన్నీ వరుసగా ఒకదానికోటి. ఆ తర్వాత అతను అరెస్ట్ అవ్వటము, అతను ఎప్పుడో అరెస్ట్ కావాలి లెక్క అయితే, అతను అరెస్ట్ ఎందుకు కాలేదు అంటే వాళ్ళకి ఒక దర్గాకి వాళ్ళ నాన్న ట్రస్టీగా ఉంటాడు, అందుకే ఆ దర్గా పేరే ఆయనకి అతను మస్తాన్ సాయి అని పెట్టింది. మస్తాన్ పీర్ దర్గా అని ఒకటి ఉంటుంది, ఆ దర్గా పేరే పెట్టుకున్నారు అతను.